అటు విజయవాడలో కూడా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో మనం ఉన్నాము. ఇక్కడ ఏదైతే అటు కృష్ణా నదిలో స్నానమాచరించిన అనంతరం భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి కూడా ఇక్కడ దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తూ ఉంటారు. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించుకునేందుకు కూడా భక్తులు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు చూస్తే 11 మాస శివరాత్రుల తర్వాత వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్న స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి భక్తులను మనం చూస్తున్నాము. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయనే దాని మీద ఆలయ చక్రధర్రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ కృష్ణా జిల్లా పెదకల్లేపల్లిలో వేయించేస్తున్న దుర్గా నాగేశ్వర వారి యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ సంగమానికి దగ్గరగా మరి కృష్ణానది సముద్రం కలిసే వాటర్లో ఈ రోజున 11 మాసాలలో మనం మహాశివరాత్రులు అంటాం. అయిన తర్వాత వచ్చే దాన్ని మహాశివరాత్రి అంటాం. ఈ మహాశివరాత్రి రోజున పితృదేవతలకు అక్కడ స్నానం చేసి తర్పణం వదిలి అక్కడి నుంచి రావడం అనేది ఇక్కడ ఆనవాయితీ. ఇంచుమించుగా ఈ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా ఈ యొక్క విశిష్టత గురించి ఇక్కడికి వచ్చి పితృదేవతలకు మెయిన్గా రాత్రే వచ్చేసి ఇక్కడ బస్ చేసి తెల్లవారులు కూడా జాగారం చేసి ఉదయాన్నే వెకుజామునే మరి ఘాటుకు వెళ్ళి అక్కడ స్నానమాచరించి పితృదేవతలకు ప్రదానం చేసిన తర్వాత ఇక్కడ తీసుకురావడం, తదనంతరం ఈ శివాలయం ఏదైతే ఉందో నాగేశ్వరస్వామిని దర్శించుకోవడం అనేది అయితే ఆనవాయితీగా వస్తుంది. మరి ఇంచుమించుగా ఈ భక్తులందరికీ కూడా ఏ విధంగా తొడతొక్కుడి లేకుండా తొక్కిసలాట జరగకుండా ఉండడానికి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గర్భిణీ స్త్రీలు వయోవృద్ధులకి నేరుగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉన్నవారికి సస్యసేవా సమితి యొక్క సహకారంతో దేవస్థానం యొక్క నిధులతో మంచినీటి ప్యాకెట్లని పిల్లలకి పాలని ఇవన్నీ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మరి ఇందులో ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంచుమించుగా ఆర్డీఓ గారి అధ్యక్షతన ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ స్నానఘాట్ దగ్గర ఫిషరీస్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, ఫైర్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ ఇలాగా ఇచ్చేది ఆ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఆ కోఆర్డినేషన్ చేసుకుని భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారి యొక్క దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈరోజు లింగోద్భవ సమయంలో కూడా భారీగా భక్తులు వస్తారని అంటున్నారు. అంటే వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నైట్ అంతా జాగారం చేస్తారు కదా, వారి కోసం ప్రత్యేకంగా ఏమన్నా ప్రసాదాలు ఏమన్నా సిద్ధం చేశారు? ఇంచుమించుగా 2 క్వింటాలు పులిహార మరి ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చక్కెర పొంగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ ఎవరైతే భక్తులు స్టే చేయడానికి కూడా అక్కడ టెంట్స్ అవి తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో వాటర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తదుపరి ఈ సాయంకాలం జగజ్యోతి అనే కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. గ్రామోత్సవానంతరం కూడా ఈ జగజ్యోతి అనే కార్యక్రమంలో అఖండ జ్యోతి ఇక్కడ వెలిగించడం జరుగుతుంది. పూర్వం నుంచి దీని యొక్క ట్రస్టీలు ధర్మకర్తలుగా చల్లపల్లి వంశీకులు ఉన్నారు. ఆ రాజావారు మనవలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మరి పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో కూడా విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొంటారు. తదనంతరం కళ్యాణం, ఆ తదనంతరం లింగోద్భవ కాలంలో కూడా దర్శనం కూడా ఏర్పాట్లు ఉంటాయి. దీనికి కూడా భక్తులు విరివిగా వస్తారు. వారికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొత్తం మీద చూస్తే పెదకల్లేపల్లి అనగానే ఇక్కడ ఏదైతే కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో ఇక్కడ ఏదైతే పితృదేవతలకు తర్పణం వదిలేందుకు ఇక్కడికి భారీగా తరలి వస్తూ ఉంటారు.
ముందు రోజుగానే ఇక్కడికి వచ్చి ఆ నదిలో స్నానం ఆచరించి తర్పణం వదిలిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ల ద్వారా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసినటువంటి పరిస్థితి. అయితే అలా ఈ చక్రధరరావు చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది, ఎక్కడ కూడా క్యూ లైన్లు తొక్కిసినట్లు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి 12 గంటల తర్వాత జరిగేటువంటి లింగోద్భవ సమయంలో ఇక్కడ భక్తులు భారీగా కూడా తరలి వస్తుంటారు కాబట్టి ఆ భక్తులు కూడా తదనంతరం వారికి ప్రసాదాలు అందించేందుకు కూడా అన్ని సిద్ధం చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అత్యంత పురాతనమైనటువంటి ఈ దేవాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ యొక్క దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు చూస్తే ఎడ్ల బండి మీద కూడా ఏదైతే పూర్వపు నాడు ఏ విధంగా వస్తున్నా ఆ విధంగా కూడా కొంతమంది ఎడ్ల బండి మీద కూడా తరలి వస్తున్నటువంటి కుటుంబ సమేతంగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు ముఖ్యంగా శైవ క్షేత్రాలైనటువంటి ఇవన్నీ కూడా ఈ రోజు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. అటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం మీద కూడా భారీగా భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి కిరణమయ్యి. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.